అదే రచ్చ, అదే గొడవ. తెలంగాణ అసెంబ్లీలో నిన్న కూడా అదే సీన్ కంటిన్యూ అయింది. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో మరొకసారి సభ దద్దరిల్లిపోయింది. ఆ రభస అనంతరం స్కిల్ యూనివర్సిటీ బిల్లుకి ఆమోదం తెలిపింది అసెంబ్లీ. మరోవైపు సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించాయి బీఆర్ఎస్ శ్రేణులు. బుధవారం మొదలైన రచ్చ తెలంగాణ అసెంబ్లీలో మరో రోజు కంటిన్యూ అయింది. సభ ప్రారంభం నుంచే ఆందోళన కొనసాగించారు బీఆర్ఎస్ సభ్యులు. సబితారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. అయితే అదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో దానిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ సబితకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాకే ఇతర అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. సభలో వర్గీకరణపై మాట్లాడితేనే మైక్ ఇస్తానంటూ కండిషన్ పెట్టిన స్పీకర్ ఆ అంశం పూర్తవగానే హరీష్ రావు మైక్ కట్ చేశారు. దీంతో సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు సీఎం ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. భారీగా మోహరించిన మార్షల్స్ హరీష్, కేటీఆర్ సహా ఎమ్మెల్యేలందరినీ బయటకు లాక్కెళ్లారు. దీంతో అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వాళ్లందరినీ వ్యాన్లో ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించారు పోలీసులు. బీఆర్ఎస్ కు చెందిన ఇతర సభ్యులు బయటకు వెళ్లిన 3 మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీత, కోవా లక్ష్మిలు మాత్రం సభలోనే ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. దాదాపు 4.5 గంటల పాటు అక్కడే నిలబడి తమ నిరసన తెలియజేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే వారి విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. అనంతరం స్కిల్ యూనివర్సిటీపై చర్చ మొదలుపెట్టిన సీఎం యువతకు మంచి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంటే ప్రధాన ప్రతిపక్షం ఆటంకాలు సృష్టిస్తోందని విమర్శించారు. దేశం గర్వించేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రయత్నానికి మద్దతిచ్చిన బీజేపీ, ఎంఐఎం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంలో సభ్యుల అనుమానాలకు సీఎం సమాధానమిచ్చాక సభను శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్. శుక్రవారం ఆగస్టు 2వ తేదీ 2024 ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను